అందరి ఆర్డర్స్ డెలివరీ అయిపోతున్నాయి, నా ఆర్డర్ ఎక్కడుందో? ఏంటి దీనికా ఇంత బిల్డప్ ఇచ్చిందని నన్ను జడ్జ్ చేయకండి, ఎందుకంటే మీరు ఇలానే చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మనమంతా ఒకటే ట్రాప్లో ఇరుక్కుపోయి ఉన్నాం, కన్జ్యూమరిజం. అంటే మనకి నచ్చినవన్నీ కొనుక్కోగలిగితేనే మనం లైఫ్లో ఎదుగుతున్నామని నమ్మే ఐడియాలజీ. బిఫోర్ వి గో డీప్ ఇన్ టు దిస్, లాస్ట్ వీక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేయాలి. ఎప్పట్లానే కబోర్డ్ నిండా బట్టలున్నా కూడా నా దగ్గర వేసుకోవడానికి బట్టలే లేవని ఏడుపు స్టార్ట్ చేశా. పని పాట లేనట్టు కనిపించిన ప్రతిదీ కొనేసి ఇల్లంతా నింపేశాక ఇంకా ఏం లేవని ఏడుస్తావేంటని మా ఇంట్లో బ్యాండ్ వేయడం స్టార్ట్ చేశారు. నేను తగ్గుతానా? ఛాన్సే లేదు. అసలు లాస్ట్ ఇయర్ మొత్తంలో ఎంత ఖర్చు పెట్టి షాపింగ్ చేశానో మొత్తం అంతా లెక్కేసి చెప్తాను. 20,000కి మించి ఉంటే అప్పుడు అనండి మాటలు అని చెప్పి ఛాలెంజ్ చేశా. ఎవరు లేరు కదా. తీరా లెక్కేసి చూస్తే నా షాపింగ్ వచ్చే 40,000 వచ్చింది. అండ్ అందులో నా ఫోన్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. ఇది కానీ తెలిసిందో నాకు కన్ఫర్మ్ సావే. ఐ నో చాలా మందికి 40,000 అంటే నాట్ అ బిగ్ డీల్ అనిపించచ్చు, కానీ మా ఇంట్లో బిగ్ డీలే. ఆల్సో ఒకసారి ఈ యాంగిల్లో కూడా ఆలోచించి చూడండి. 40,000 పెట్టి నేను కొన్న వస్తువుల్లో నిజంగా ఎన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఉండుంటాయి? నాట్ మోర్ దెన్ 10 to 15 ఐటమ్స్. మిగతావన్నీ ఎక్కడో సేల్ పెట్టారనో, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ అడ్వర్టైజ్ చేశారనో, లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లో వచ్చిందనో చూసి కొని పడేసినవే. అండ్ ఇది జస్ట్ నా కేసు మాత్రమే కాదు, మీరందరూ కూడా ఇలానే చేస్తారని నాకు తెలుసు. నో అసలు నేను ఇంపల్సివ్ షాపింగే చేయను, చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెడతారని మీరు డచ్చాలు కొట్టే ముందు నిజంగా వెళ్ళి మీరు లాస్ట్ ఇయర్ ఎంత స్పెండ్ చేశారో లెక్కేసుకుని చూడండి, మీకే తెలిసిపోతుంది. అండ్ ఈ వీడియోలో అసలు మనం ఎందుకు కంట్రోల్ లేకుండా ఖర్చు పెట్టేసినాం, దీనికి కన్జ్యూమరిజం కి ఏంటి సంబంధం, అండ్ లాస్ట్లీ సైకాలజీ యూజ్ చేసి బ్రాండ్స్ మనల్ని ఎలా ఫూల్ చేస్తున్నాయో ఎగ్జాంపుల్స్ తో సహా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఆల్సో టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన మైండ్ సెట్ కి, గ్రోత్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో మై డియర్ స్లే స్క్వాడ్, వీడియోలో చెప్పింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ షాపహాలిక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదే చేతో సబ్స్క్రైబ్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే యుల్ ఆఫీషియల్లీ బీ అ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ స్లే స్క్వాడ్. లెట్స్ బిగిన్. మన తాతల నాటి నుండి హ్యాపీనెస్ కి డెఫినేషన్ మారుతూనే వస్తుంది. వాళ్ళ టైంలో సుఖంగా ఉండడం అంటే కష్టపడి పని చేయడం, కడుపు నిండా తినడం, అంతే. అదే మన పేరెంట్స్ జనరేషన్ కి వచ్చేసరికి సెక్యూరిటీ ఉండే జాబ్, నెలకి సరిపడా జీతం, ఫ్యూచర్ కోసం కొంచెం సేవింగ్స్, అంతే. బట్ ఇప్పుడు మన జనరేషన్ టైం లైన్కి వచ్చేసరికి హ్యాపీనెస్ అంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా మనకి నచ్చినవన్నీ కొనుక్కోగలగడం. అప్పట్లో ఇంట్లో కావాల్సిన ఉప్పులు, పప్పులు, రేషన్ సామాన్లు కొనుక్కోవడం కూడా ఒక లగ్జరీనే. రేషన్ కార్డుల మీద వచ్చే సరుకులతోనే ఇల్లు గడిచేది. కానీ ఇప్పుడు బయింగ్ థింగ్స్ ఇస్ కన్సిడర్డ్ బేర్ మినిమం. అందుకే 3 పువ్వులు 6 కాయలుగా గ్రో అవ్వాల్సిన మన లైఫ్ 3 ఈఎంఐలతో 6 క్రెడిట్ కార్డుల బిల్లులతో సాగుతుంది. జస్ట్ పాజ్ అండ్ థింక్, అసలు మన చుట్టూ ఏం జరిగినా కూడా చిల్లు పడేది మాత్రం మన పాకెట్స్ కి. ఆనందంగా ఉన్నా షాపింగ్, బాధ మర్చిపోవాలన్నా షాపింగ్, బోర్ కొట్టినా, స్ట్రెస్ ఫీల్ అయినా, లోన్లీగా ఉన్నా, ఎలాంటి ఎమోషన్ అయినా సరే షాపింగ్ చేసేస్తాం. షాపింగ్ అంటున్నా అని ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే చెప్తున్నా అనుకోకండి. కన్జ్యూమరిజం డజంట్ స్టాప్ హియర్. మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి, బీ ఇట్ ఫర్ బయింగ్ థింగ్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్, ప్రతిదీ కన్జ్యూమరిజం కోటాలోకే వెళ్తుంది. లుక్ ఎట్ దిస్ డేటా. టుడే ఇండియా ఇస్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ రీటైల్ మార్కెట్. క్లోత్స్, కాస్మెటిక్స్, ఫుట్వేర్, వాచెస్, బెవరేజెస్, ఫుడ్ అండ్ జ్యువెలరీ, ఈ కేటగిరీస్ లో బ్రాండెడ్ గూడ్స్ కి డిమాండ్ అలా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. ఎంతలా అంటే ఇవన్నీ మన డైలీ లైఫ్స్ లో ఒక భాగం అయిపోయాయి, విచ్ మీన్స్ దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ లగ్జరీ ఎనీమోర్. 2024 లో 81 lakh crores ఉన్న ఇండియా రీటైల్ సెక్టర్ 2030 కల్లా 1 crore కి రీచ్ అవనుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి కార్స్ మార్కెట్ చూడండి ఎంతలా గ్రో అవుతుందో. ఇప్పుడు ఫ్యామిలీకి ఒక కార్ కాదు, ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్. అండ్ ఎవరు చిన్న కార్స్ ని ప్రిఫర్ చేయట్లేదు, ఎస్యూవీస్ ని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఇటు హౌసింగ్ వైపు చూసినా ఫ్లాట్ కాస్ట్లు, రెంట్లు పెరుగుతున్నా సరే ఇంకా పెద్ద ఇంట్లోనే ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇండియా టాప్ సిటీస్ లో యావరేజ్ ఫ్లాట్ సైజ్ 2023లో 1420 స్క్వేర్ ఫీట్ ఉంటే 2024 లో 1540 స్క్వేర్ ఫీట్ ఉంది. అంటే 8% ఇంక్రీజ్. అదే 2019 లో చూస్తే 1145 స్క్వేర్ ఫీటే ఉండేది, విచ్ మీన్స్ 34% ఇంక్రీజ్ ఓవర్ పాస్ట్ 6 years. ఉన్న ఇల్లు కూడా సరిపోకపోతే ఎక్స్ట్రా స్టోరేజ్ ఆఫర్ చేసే రెంటల్ స్టోరేజెస్ కూడా అవైలబుల్ లోకి వచ్చేసాయి కొన్ని సిటీస్ లో. బేసిక్ గా సంపాదన పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ కొనాలి, ఇంకా ఎక్కువ తిరగాలి, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలన్న మైండ్ సెట్ లోకి అయితే వచ్చేసాం మనం. ఇన్ఫాక్ట్ డబ్బు లేకపోయినా కూడా ఇదే పద్ధతిని ఫాలో
ఫాలో అవుతున్నాం. అందుకే ఇండియాలో 28 కోట్ల మంది అప్పుల్లోనే ఉన్నారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, హౌస్ హోల్డ్ డెట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. షో ఆఫ్ ఆర్ ఆస్పిరేషన్, రీజన్ ఏదైనా కానివ్వండి, మనకి నచ్చని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మన దగ్గర లేని డబ్బులు ఖర్చు పెట్టి మనకి అవసరమే లేని వాటిపై ఖర్చు పెడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, సెలబ్రిటీ వేసుకున్న అవుట్ఫిట్ మనం ఎందుకు రీక్రియేట్ చేయాలి? మన ఫ్రెండ్ ఫోన్ అప్గ్రేడ్ చేశానని మన దగ్గర ఉన్న ఫోన్ ని ఎక్స్చేంజ్ చేసి మరి కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం ఏంటి? పెళ్లికి లక్షల్లో ఎందుకు ఖర్చు పెట్టాలి? పిల్లల్ని మోత మోయించే ఫీజులు ఉన్న స్కూల్స్ లో ఎందుకు జాయిన్ చేయాలి? సోలో ట్రిప్స్, ఇయర్లీ వెకేషన్స్, ఏస్థెటిక్ డెకోర్, స్కిన్ కేర్, ఇదైతే క్రేజీ. మన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ వాడే మార్నింగ్ రొటీన్ ని యాజ్ ఇట్ ఈస్ దింపేయాలి. వాళ్ళు వాడే సేమ్ బ్రాండ్సే మనకి కావాలి. అందుకే వాళ్ళు ఇలా రీల్ పెడతారో లేదో లింక్ 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 అంటూ కమెంట్స్ వర్షం కురుస్తుంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ ది స్కిన్ కేర్. వినాలని ఉంటే స్కిన్ కేర్ అని కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. అవునట్టు నేను మర్చిపోయా, ఈ మధ్య మీషో రీల్స్ ఎన్ని వస్తున్నాయంటే అసలు ఫీడ్ మొత్తం ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఈ రీల్స్ వల్లే అనుకుంటా మీషో డైలీ ఆర్డర్స్ చూడండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రానే బీట్ చేసేసాయి. ఇన్ఫాక్ట్ నేను కూడా ఈ లైట్ అండ్ సమ్ అదర్ డెకోర్ స్టఫ్ అలా చూసి కొన్నవే. ఏం చేయను, అంత టెంప్టింగ్ గా ఉంటాయి ఈ రీల్స్. రేపొద్దున మీకు ఎక్కడైనా ఇలాంటి రీల్స్ కింద నా కమెంట్ కనిపించింది అనుకోండి, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. నేను కూడా మీలాగే కన్జ్యూమరిజం కి విక్టిమ్ ని. బై ద వే మీరు అనుకోవచ్చు, ఇలా రీల్స్ చూసి నాకు అవసరం లేని వాటిపైన ఖర్చు చేసే టైప్ కాదు, నాకు కావాల్సినవి మాత్రమే నేను కొనుక్కుంటా అని. బట్ ట్రస్ట్ మీ, యూఆర్ రాంగ్. అసలు ఫస్ట్ హ్యాండ్ లో ఆ అవసరాన్ని క్రియేట్ చేసింది ఎవరు? అండ్ దాట్ ఈస్ అవర్ నెక్స్ట్ సెక్షన్. 35,000. యావరేజ్ హ్యూమన్ ఒక్క రోజులో తీసుకునే డెసిషన్స్ కౌంట్ 35,000. ఏం తినాలి, ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, ఇలా మన ముందు వేలల్లో చాయిసెస్. అందులో మనకి సూట్ అయ్యేది చూస్ చేసుకోవడం ఎలా? అదే ఉంది లాజికల్ బ్రెయిన్తోనో లేదంటే ఎక్స్పీరియన్స్తోనో అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్టే. ఏదో 35 డెసిషన్స్ని ఇలా మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచించి తీసుకోగలదు, కానీ 35,000 డెసిషన్సా? నెవర్. అందుకే మన బ్రెయిన్ కూడా షార్ట్ కట్స్ని ఫాలో అవుతుంది. ఉన్న అన్ని చాయిసెస్లో ఫెమిలియర్గా ఏది కనిపిస్తే దాన్ని వెంటనే పిక్ చేసేసుకుంటుంది. అండ్ ఏదైనా చాయిస్ ఫెమిలియర్గా అనిపిస్తుందంటే అది మనం చూసే యాడ్స్ వల్లనే. బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్, సోషల్ మీడియా అన్నీ కలిపి మనం క్లోజ్ టు 4,000 to 10,000 యాడ్స్ పర్ డే చూస్తాం. అండ్ ఇన్ని యాడ్స్లో మన అటెన్షన్ని గ్రాప్ చేయగలిగేవి ఓన్లీ 100 యాడ్స్ మాత్రమే. బట్ ఈ 100లో కూడా ఇమాజిన్ లుకింగ్ ఎట్ ద సేమ్ యాడ్స్ ఫర్ ఎవ్రీ డే ఫర్ ఇయర్స్. ఇప్పుడు అర్థం అవుతుంది కదా మన చాయిసెస్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారో? బ్రాండ్స్. ఈ బ్రాండ్స్ జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ని రన్ చేయడం మాత్రమే కాకుండా ఆ అడ్వర్టైజ్మెంట్స్కి మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో ప్రాపర్గా రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, అడ్వాన్స్ టెక్నిక్స్ని, సైకాలజీని వాడి యాడ్ క్యాంపెయిన్స్ డిజైన్ చేస్తున్నారు. అంటే మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకునే ముందే సబ్ కాన్షియస్గా పని అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. దీన్నే న్యూరో మార్కెటింగ్ అంటారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయాలే కానీ మన లైఫ్లో ఎప్పటివరకు తీసుకున్న చాలా చాయిసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ న్యూరో మార్కెటింగే అయి ఉంటుంది. మనం బ్రష్ చేసినప్పుడు ఇంత ఎక్కువ టూత్ పేస్ట్ యూస్ చేస్తాం. నిజానికి ఒక చిన్న డ్రాప్ ఆఫ్ టూత్ పేస్ట్ అయితే మనకు సరిపోతుంది. కానీ మనం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న యాడ్స్ మహిమ ఒక పెద్ద స్ట్రిప్ ఆఫ్ టూత్ పేస్ట్ వేసుకుని అప్పుడే మనం బ్రష్ చేస్తాం. మరి అలా చేస్తేనే కదా మన టూత్ పేస్ట్ తొందరగా అయిపోయి మనం ఇంకో కొత్త టూత్ పేస్ట్ కొనేది. దీన్నే సబ్లిమినల్ కండిషనింగ్ ఎఫెక్ట్ అంటారు. అండ్ ఒక్కోసారి ఒకే టాపిక్ కి సంబంధించిన రీల్స్ మనకి చాలా ఎక్కువ కనిపించేస్తూ ఉంటాయి. లైక్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్ గోయింగ్ టు అ వెకేషన్ అండ్ మేకింగ్ రీల్స్ ఆర్ వ్లాగ్స్ దేర్. అది చూసాక మనమేమనుకుంటాం, ఇప్పుడు ఒక వీడియో చూసాం కదా, ఇంకా దానికి సంబంధించిన కాంటెంటే అలా ఆల్గోరిథం మనకి చూపిస్తూ ఉంటుందని. బట్ నిజానికి ఇక్కడ తప్పు మొత్తం ఆల్గోరిథంది ఒకటే కాదు. దీనికి రియల్ రీజన్ బ్రాండ్స్ యూస్ చేసే మేర్ ఎక్స్పోజర్ టెక్నిక్. సో బేసిక్గా మనం దేన్నైనా ఎక్కువ సార్లు చూస్తూ ఉన్నాం అనుకోండి, అది ఒక మంచి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ లాగా మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. అందుకే బ్రాండ్స్ ఒకటేసారి ఇలా మల్టిపుల్ క్రియేటర్స్తో మాస్ ప్రమోషన్స్ అయితే చేస్తారు. సో దట్ వీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ గుడ్ ఈవెన్ బిఫోర్ ట్రయింగ్ ఇట్. మాల్కి వెళ్తామా, ఒక్క ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఆ ఫ్లోర్లో ఉన్న అన్ని స్టోర్స్ చూసాకే వెళ్ళడం కుదురుతుంది. వెళ్ళే దారిలో అయినా ఎక్కడో దగ్గర టెంప్ట్ అయ్యి ఏదో ఒకటి కొనేస్తామని మాల్ డిజైన్స్ని పర్పస్ఫుల్గా అలా డిజైన్ చేస్తారు. దీన్నే గ్రో అండ్ ట్రాన్స్ఫర్ స్ట్రాటజీ అని అంటారు. ఇది మీరు డీమార్ట్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ర్యాక్లో ఉండే ప్రొడక్ట్స్ని కూడా చాలా ప్రాపర్ స్ట్రాటజీతో ప్లేస్ చేసింది. మన ఐ లెవెల్లో అండ్ అందుబాటులో ఉండే ర్యాక్స్ అంటే సెకండ్ అండ్ థర్డ్ ర్యాక్స్లో బ్రాండ్స్ వాటి ప్రొడక్ట్స్ని
ప్లేస్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. పీవీఆర్లో సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ పాప్కార్న్ బకెట్స్ చూస్తే స్మాల్ 270 ఉంటుంది అండ్ లార్జ్ 380 ఉంటుంది, బట్ మీడియం మాత్రం 340 ఉంటుంది. ఈ మూడు కలిపి చూసినప్పుడు మనకి స్మాల్ ఏమో కాస్ట్ ఎక్కువలా అనిపిస్తుంది, లార్జ్ ఏమో అనవసరంగా వేస్ట్ అవుతుంది కదా అనిపిస్తుంది. అండ్ వీ థింక్ మీడియం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ టేక్ ఇట్. మనం ఏదో స్మార్ట్ చాయిస్ తీసుకుని డబ్బులు మిగిల్చాం అనుకుంటాం, కానీ స్మాల్ని ఇగ్నోర్ చేసి మీడియంకి వెళ్ళాలని పర్పస్ఫుల్గా ప్రైజెస్ని అలా డిజైన్ చేస్తారు అండ్ దీన్నే డీకో ఎఫెక్ట్ అంటారు. ఒకవేళ ఈ రేట్లు చూసి మనం కొనకూడదని ఖచ్చితంగా ఫిక్స్ అయినా కూడా థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే వచ్చే ఫ్రెష్ పాప్కార్న్ స్మెల్ చూసాక రెసిస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. రియాలిటీ ఏంటంటే మనం ఇలా కంట్రోల్ తప్పాలని థియేటర్ అంతా పాప్కార్న్ స్మెల్ స్ప్రెడ్ అయ్యేలా అరేంజ్ చేస్తారు. దీనినే సెన్సరీ ప్రైమింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంటే సెన్సెస్ సహాయంతో మనం ఒక ప్రోడక్ట్ని గుర్తు తెచ్చుకుని దానికి అడిక్ట్ అయ్యేలా చేయడం. నెట్ఫ్లిక్స్ టుడుమ్ సౌండ్ కూడా దీనికే ఎగ్జాంపుల్. అందుకే ఆ సౌండ్ వినగానే మనం ఒక బింజ్ వాచింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. లిమిటెడ్ ఎడిషన్, 999 ఓన్లీ, 500 పీపుల్ ఆర్డర్ దిస్, బై వన్ గెట్ వన్, సేల్స్, ఇలా మనం డైలీ సబ్ కాన్షియస్గా చేసే ప్రతి పని వెనుక ఒక ఎఫెక్ట్ ఉంటుంది అండ్ అవి చెప్పుకుంటూ పోతే లెక్కే ఉండదు. కానీ మనమేమో ఈ డార్క్ ప్యాటర్న్స్ని నోటీస్ చేయకుండా కన్జ్యూమరిజం ట్రాప్లో ఇరుక్కుపోతున్నాం. ఇప్పుడు చెప్పిందంతా విన్నాక కూడా ఏదో ఒక పాయింట్లో మనకి నచ్చినవన్నీ చేస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం. అది బ్రాండ్ స్టిక్ చేస్తే ఏంటి, వేరే వాళ్ళని చూస్ చేస్తే ఏంటి, మనకు నచ్చినవే కదా చేస్తున్నాం అని మీకు అనిపించవచ్చు. బట్ హియర్ మీ అవుట్, ఏదైనా ఒక్క ఎక్స్టెంట్ వరకే బాగుంటుంది. ఇన్కమ్ పెరిగే కొద్దీ హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది, నిజమే అని ఒప్పుకుంటా. బట్ ఒక పాయింట్కి రీచ్ అయ్యాక ఇన్కమ్ ఎంత పెరిగినా కూడా హ్యాపీనెస్ మాత్రం అక్కడే ఫ్లాట్గా ఉండిపోతుంది. ఇంక మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బుతో హ్యాపీనెస్ అయితే కొనలేము. అట్ దాట్ పాయింట్ మనం ఎలా బిహేవ్ చేస్తామంటే మన హ్యాపీనెస్ గురించి కాకుండా అవతల వాళ్ళకన్నా నేనే గొప్ప అని నిరూపించుకోవడానికి థింగ్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటాం. అండ్ ట్రస్ట్ మీ, దానికన్నా నరకం ఇంకేది ఉండదు. బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ బెటర్ దెన్ యూ అండ్ యూ విల్ నెవర్ బీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మన ఓవర్ కన్సంప్షన్ వల్ల ఎర్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో అనేది కూడా మనం ఆలోచించాలి. సో మై స్లే స్క్వాడ్, నెక్స్ట్ టైం ఖర్చు చేసే ముందు ఈ వీడియోని తప్పకుండా గుర్తు చేసుకోండి అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ సింగిల్ క్వశ్చన్: do you really need it? Hope you like this video. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ and join the Slay Squad. Let's slay together.